అంటే ఒక్కసారి సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని అంటే మీరు ఏమని చెప్తారు? వస్తుందా రాదా? అంటే మనం ఎప్పుడైనా పేషెంట్కి నిజాలే చెప్పాలి. ఓకే. ఇప్పుడు మీరైనా నేనైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పేషెంట్ లాగా వెళ్ళినప్పుడు డాక్టర్ అనేవాళ్ళు నిజాలే చెప్పాలి. ఇప్పుడు డిస్క్ అనేది ఏంటంటే, డిస్క్ సమస్య గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఎండోస్కోపీ డిస్క్ సర్జరీ చేసినా, ఎటువంటి డిస్క్ సర్జరీ చేసినా కూడా మనం ఏదైతే డిస్క్ పగిలి బయటికి వస్తుందో ఆ డిస్క్ పార్ట్ని మాత్రమే తీస్తాం. అవును. మిగతా డిస్క్ని తీయం. సో మిగతా డిస్క్ అలానే ఉంటుంది. సో కాలక్రమేణా బాడీ అలవాటు పడ్డమో లేకపోతే బాడీ తనని తాను హీల్ చేసుకుంది అనుకోండి, మళ్ళీ వచ్చే సమస్యలు తక్కువ. ఓకే. మిగతా డిస్క్ అలానే ఉంది కదా, మనం ఎటువంటి పనులు చేస్తామో తెలియదు. సో ముందుకు వంగటము, బరువులు ఎత్తటము, లేకపోతే కాంటాక్ట్ స్పోర్ట్స్, కబడ్డీ లాంటివి, లేకపోతే గుద్దుకొని ఆడుకునే స్పోర్ట్స్ లాంటివి ఏమైనా ఆడామనుకోండి, వెన్ను ఎముక పైన ప్రెషర్ పడింది అనుకోండి, మళ్ళీ అదే లెవెల్లో వచ్చే ఛాన్సెస్ ఒక 2% అయితే ఉంటాయి. ఓకే. సో జనరల్గా చెప్పాలంటే మనం సర్జరీ చేసిన తర్వాత ఒక 2 to 3 months కొన్ని జాగ్రత్తలు చెప్తాం. కింద కూర్చోవటం సమస్య కాదు, లేచేటప్పుడు వంగిలేస్తాం. ఓకే. సో దీనివల్ల వెన్ను ఎముక మీద ప్రెషర్ పడుతుంది. ఇంకోటి బరువులు ఎత్తడము, ఒకే దగ్గర గంటలు కూర్చోవడం, ఐటీ ప్రొఫెషనల్స్ లాగా. సో దీనివల్ల ఏమవుతుందంటే డిస్క్లో ప్రెషర్స్ అనేవి పెరుగుతాయి. ఓకే. సో వీళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ఒక 2-3 నెలలు బాడీ తనని తాను హీల్ చేసుకునే వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఆ 2ని 1 నుంచి 0. ఓకే. మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. వేరే లెవెల్లో వస్తాయంటే తెలియదు. నా కార్ టైర్కి అది పంక్చర్ అయింది, మిగతా 3 అవ్వవా అంటే తెలియదు. ఓకే. దానికి రిపేర్ చేసాం, ఈ 3కి తెలియదు. సో మనకు చాలా మంచిగా ఉన్నాయి, ఫ్యూచర్లో తెలియదు. అంటే మనకు చాలా డిస్కులు ఉంటాయి కదా, ఆ డిస్కుల్లో మనం ఒకదానికి ఉన్న సమస్యని మనం డీల్ చేసాం. అవును. మిగతా డిస్క్ వస్తుందా లేదా మనకు తెలియదు. ఓకే. కానీ మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే అవి కూడా రావు. అలా